తెలంగాణలో తీవ్ర యూరియా సంక్షోభం నెలకొంది. దేవుడు కరుణించి వర్షాలు కురిపించినా అధికారులు మాత్రం కనికరించడం లేదు. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువు కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సహకార సంఘాల దుకాణాల దగ్గర రైతులు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలో ఏ మండల కేంద్రంలో చూసినా క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. సహకార సంఘాల షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు డీలర్లు రైతులను దోచుకుంటున్నారు. తెలంగాణలో యూరియా సంక్షోభం రాజకీయ రంగు పులుముకుంది. యూరియాపై పార్టీలు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు 50 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ యూరియా కూడా తీసుకురాలేకపోయారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే అనుమానం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యూరియాపై విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఇక యూరియా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని మంత్రి సీతక్క విమర్శించారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ళ పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట పండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులెత్తేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. గత 4 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల పక్క 70% 70% సప్లై చేయాల్సినటువంటి చైనా భారతదేశానికి యూరియా పంపకపోవటం కావచ్చు. ఈ కారణాల వల్ల భారత ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు అలాట్ చేసినటువంటి ప్రతి సంవత్సరం ఇవ్వగలిగేటటువంటి ఇస్తున్నటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. తెలంగాణ కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా కూడా వాళ్ళు వివక్ష చూపుతున్నారని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు
వాస్తవాలను పక్కన పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని, దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, లేకపోతే చాదస్తం కావచ్చు. వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో విత్తనాలు, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ ఉంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడింది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్ లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. అనుకోండి, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు కేటాయించారు. శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు, ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికి తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక దిక్కు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం గాని, రైతు రుణమాఫీ గాని, అదే విధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం గాని, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ 2 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈ రోజును ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు, ఎంటకక్కును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా?